రాజా యేసు రాజా స్తోత్రం 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 నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం ఘనత నీకే మహిమ నీకే ప్రభావములు నీకే స్వామి హల్లెలూయా 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 praise the Lord praise the Lord praise the Lord praise the Lord hallelujah 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 మాత్రపు సెలవు చేత దీటుగా అద్భుతములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా చాలి చూపి దరికి చేర్చవా పాడదాం ఆదుకోవయ్యా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా చూడాలి పిలుపుంటి అత్తరికినే భయమైతి చూడాలి అందరూ కూడా నీ చేతులు పైకెత్తుతూ చప్పట కూడా ఆదికో తండ్రి అంటూ ఆదికో తండ్రి అంటూ చప్పట కూడా నన్నాదుకోండి ఆయన నన్నాదుకోయ్యా ఆపదలో ఉన్నాను ఆదికో తండ్రి అందరూ నా పరిస్థితికి వస్తున్నాయ్యా నామ నీటిని వీక్షించయ్యా దరికొచ్చేవారు లేరు ఎక్కడికి వచ్చేవారు లేరు ఆదరించేవారు లేరు సహాయపడేవారు లేరు తండ్రి నీవే ఆదుకోనాయ్యా నీవే తండ్రిగా ఆదుకోనాయ్యా ఆదుకోవచ్చయ్యా నీవు తప్ప చదువున్నారు ఆదరించే తండ్రివి ఆదుకునే తండ్రివి చెయ్యి పట్టి నడిపించే తండ్రివి కాదు చేసే తండ్రివి నీవే ఆదుకోనాయ్యా ఆపదలు ఉన్నారయ్యా నా బిడ్డలు ఆపదలు ఉన్నారు అప్పుల్లో ఉన్నారు కష్టంలో ఉన్నారు రోగులతో ఉన్నారు శ్రమలో ఉన్నారు నా బిడ్డల కడుపును కోరుకుంటున్నారయ్యా నా బిడ్డలందరినీ ఆదుకోకండి నా బిడ్డలందరూ ఆదుకోనాయన నీ కాపరిగా అడుగుతున్నాను నీ సేవకుడు అడుగుతున్నాను నీ తరపు ప్రతిని అడుగుతున్నానయ్యా మా బిడ్డలు ఆదుకోకండి అల్లలు ముచ్చేస్తున్నాయి నావ నీళ్ళు నీరు చేరింది నావ మునిగే పరిస్థితి ఏర్పడింది అయ్యా నీ తప్పు చేతులు ఎత్తుతున్నాను కలిపి గందరగోళం చీకు చింత వేదన రోదన బలహీనత అశాంతి అలమటిస్తున్న కుటుంబాలలో నా దేవా శాంతిని పుట్టించయ్యా సమాధానం పుట్టించయ్యా నెమ్మది పుట్టించయ్యా అప్పులు తొలగించండి మా బిడ్డల జీవితాల్లో నెమ్మది కలుగును గాక దరిద్రం తొలగిపోవను గాక నిట్టూర్పు తొలగిపోవను గాక నిందలు తొలగిపోవును గాక శ్రమ తొలగిపోవును గాక లార్డ్ జీసస్ ఆదుకోండి ఆయన ఆదుకునే దేవుడు కనుక అడుగుతున్నాను ఆదుకునే దేవుడు కనుక అడుగుతున్నాం ఆదుకో తండ్రి ఆదుకో నాయన ఆదుకో తండ్రి లార్డ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా అందరూ పాట పాడండి చప్పట్లు కొట్టండి సాహసపు తుఫాను
నట్టనడి అందరూ చెప్దామా? అట్టహాసపు పెను తుఫాను గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని, ఇట్టి శ్రమలలో ఆదుకో అందరూ అలాగే ఆదుకో తండ్రి యొక్క ప్రార్థనలో ఉండండి. రేపు ప్రార్థన చేస్తాను ఉంటుంది కానీ నేను పాపి నా దగ్గరికి ఎలా వస్తాడు? నేనే వెళ్ళాలి. స్తోత్రం కలుగునగా నేను వెళ్ళాలి. నా దేవుడు అవసరం, నేను వెళ్ళాలి అనుకుని ప్రభువా శక్తివయ్యా నజరేయుడా శక్తివై ప్రార్థన చేసుకుంది. ఆ ప్రార్థన తోడని దేవుడు ఆమెకు శక్తి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి సార్. ఇచ్చాడు కదా, ఇచ్చాడు కనుకనే వెళ్ళిందంటే ఆ మంచంలో నుండి ఎలా లేచిందో తెలియదు. వెళ్ళింది వెంటనే కళ్ళకు జనసమూహం కనిపించారు ఆ తల్లికి. అమ్మో ఇంతమంది జనసమూహంలో యేసుని ఎలా నేను చూడాలి, యేసు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయించుకోవాలి ఆయన చేత అని మనసులో కుదరని పని ఒక పని చేస్తా. ఏం చేస్తాను? ఆయన చిందు మాత్రం మనిషి ఆయన చిందు మాత్రం ముట్టుకుంటా, వెంటనే బాగుపడతా అనుకుందంటే మనసులో. చిందు మాత్రం ముట్టుకుంటే వెంటనే. ఎందుకని? ఆమెకు వినపడింది ఏమని? యేసు వస్త్రములో ఏముంది? అద్భుతం ఉందంట. యేసు ఉమ్ములో అద్భుతం ఉందంట. యేసు చేతుల అద్భుతం ఉందంట. యేసు తాగితే చాలు అద్భుతం ఉందంట. కనుక నేనేం చేస్తాను ఇప్పుడు? ఆయన వస్త్రాన్ని చెప్పండి, వస్త్రాన్ని తాగుతా అనుకుందంతే. స్తోత్రం చెప్పండి చూసాను. అనుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. చన్నాన్ని నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయి యేసు దగ్గరికి వెళ్ళిపోయి అలా తాకింది. స్తోత్రం కలుగునగా. ఇలా ఉన్నామే, ఎలా నడుతుందంటే ఎందుకని? నడుములో శక్తి లేదు, రక్తమంతా ఉడికిపోయింది. అస్థి పంజరంలో ఉంది. 12 సంవత్సరాలు రక్తస్రావం అంటే చిన్న విషయమేనా? ఆలోచించండి. అది స్త్రీకే తెలుస్తుంది, మగలకు తెలియదు. స్త్రీ డేట్ వచ్చినప్పుడు పడే బాధ ఇంతంతా కాదు. ఆ రక్తం పోయేటప్పుడు, బ్లీడ్ అయ్యేటప్పుడు ఒకరికి కొన్ని రోజులు ఎక్కువ అయింది అనుకో, ఆ నీరసం అలా ఉంటూ కూడా మళ్ళీ ఆయనకి వంట చేయాలి, పిల్లలకు పరిచయం చేయాలి, స్కూల్కి పంపించాలి. అలా ఉంటూ కూడా అర్థం కాదు మనం మొగలకు అసలు. ఎందుకో ఆ స్త్రీకి దేవుడు అంత ఓర్పు సహనం బట్టి అలా ఉండి కూడా నొప్పితో కూడా ఏం చేస్తుంటే ఆ విధానాలు కొనసాగిస్తూనే ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. 12 ఏళ్ల నుంచి రక్తదారులు ఆగడంలో కంటిన్యూ అవుతున్నాయి అంతే. ఏ డాక్టర్ బాగు చేయలేకపోతున్నాడు రోగాన్ని, కనుగొలేకపోతున్నాడు రోగాన్ని. డాక్టర్ లేరా? ఉన్నారు అంటాడు. వాక్యం ఉంది, గిలాదులో గుగ్గిలం లేరా? అక్కడ ఏ వైద్యుడు లేడా? అయితే నా జనులెందుకు స్వస్థత పొందలేకపోతున్నారు? ప్రశ్న. గిలాదులో గుగ్గిలం ఉంది, వైద్యుల యొక్క స్వస్థత లేదు. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు స్వస్థత ఇవ్వకపోతే ఎన్ని వేలైనా లక్షలైనా సరే స్వస్థత రాదు. చెప్పండి గట్టిగా. స్వస్థపరిచేవాడు నిన్ను స్వస్థపరచకపోతే 8 లక్షలు ఖర్చు పెట్టినా, 10 లక్షలు ఖర్చు పెట్టినా సరే ఆయన తాకపోతే, స్పర్శ ఇవ్వకపోతే విడుదల రాదు. వెళ్ళింది, అలా తాకింది, వెంటనే విడుదల కలిగింది. ఇలా ఉన్న ఆమె ఇలా నిలబడింది. తెలిసిపోతుంది, రక్తధార ఆగిపోయింది, ఆమెలోకి మహిమ వచ్చేసింది. వెంటనే యేసు అంటున్నాడు, నన్ను ఎవరు తాకారు? అదేంటయ్యా? నేనంటే లేలే,
నన్ను ఎవరు తాకారు? అదేంటి ప్రభువా, ఇంతమందిలో అలా అంటారేంటి? లేదు, నన్ను ఎవరు తాకారు? ప్రశ్న. నన్ను తాకారు, నాలో మహిమ. మీరు తాకడం వేరు, నన్ను ఎవరు తాకారు, నాలో మహిమ వెళ్ళింది. అప్పుడు ఆ స్త్రీ గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి ముందు నిలబడయ్యా, ఆ పాపిని నేనే, ఆ దుర్మార్గుని నేనే, ఆ నీచురాలు నేనేనయ్యా, ఇది తాకింది నేనే. ఎందుకు తాకానంటే విషయం చెప్తానయ్యా, కథ చెప్తాను. నేను ఫలానా, నా స్థితి ఇది, నా రోగం ఇది, నా సమస్య ఇది అయ్యా. అందరు సంప్రదించాను, వైద్యులందరూ సంప్రదించాను, డాక్టర్ సంప్రదించాను, కుదురుబాటు లేదయ్యా. ఈ రోగాన్ని బట్టి అందరు వెళ్ళిపోయారయ్యా. కట్టుకున్నవాడు లేడు, కన్నవారు లేరు, ఎప్పుడు దగ్గర లేరయ్యా. చివరిగా ఒక్కదన్న పురుగుడిసులో నన్ను పడేసి వెళ్ళిపోయారయ్యా. ముద్ద పెట్టేవారు లేరు, పలకరించేవారు లేరు, కనీసం టీచర్కి ఇచ్చేవారు లేరయ్యా. వాసన భరించలేక తలిపేసేసి గదిలో పడేసి వెళ్ళిపోయారు. రోజులకి పెట్టుకున్నానయ్యా. ఆ మంచమే సమాధి పెట్టి భావించుకుని ఒక్కదాన్ని కుమిలిపోతున్న నాకు ఈ చెవిని పడిందయ్యా. నీ గురించి విన్నానయ్యా. నీ వస్త్రంలో స్వస్థత జరిగిందని, నీ ఏడల స్వస్థత ఉందని, నీ మాటల స్వస్థత ఉందని, ఉమ్ముల స్వస్థత ఉందని విన్నానయ్యా. వినికిడి చెవిని పడిందయ్యా. లేవని స్థితిలో ఉన్న నన్ను నడిపించాలని అనుకున్నానయ్యా. ఓపిక వచ్చిందయ్యా. జనం చూసి భయపడ్డానయ్యా. ఓపిక ఇచ్చావయ్యా, వచ్చాను. అలా ఒంగును వచ్చింది, తాకానయ్యా. నాలో ఉన్న రోగం పోయిందయ్యా. నేను పాపినయ్యా, నువ్వు పరిశుద్ధుడు, నేను తాకినందుకు నన్ను క్షమించు తండ్రి అని కాళ్ళ మీద పడిపోయింది. స్తోత్రం కలుగుతుంది. స్టోరీ చెప్పి కాళ్ళ పడిపోయింది అంతే. నన్ను క్షమించయ్యా, ఇంకెందుకంటే మార్గం నాకు లేదు. నిన్ను తాకినందుకు ఈ పాపిని క్షమించు ప్రభు అని ఏడుస్తుంది, ఎక్కెక్కి ఏడుస్తుంది. ప్రభు ఆమె బోధ విన్నాడు, ఆమె స్టోరీ విన్నాడు, 2 చేతులు పెట్టాడు, పైకి లేపాడు. స్తోత్రం కలుగుతుంది. హక్ చేసుకున్నాడు, గుండెకి హత్తుకున్నాడు. ఏమన్నాడు? సహోదరి, కుమారి, కుమారి ఏమంటాడు? కుమారి ఏంటండి? అమ్మా కుమారి, నా బిడ్డ. కొన్ని బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో నా బిడ్డ అని రాయబడింది. స్తోత్రం కలుగునుగా. కుమారి, నా బిడ్డ. ఏమన్నాడు? నీ విశ్వాసమే స్వస్థపరిచింది.